ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। లాస్ట్ క్లాస్లో ది ప్రాబ్లమ్ ఆఫ్ సెక్స్ గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అది ఆ విషయాలు మనం నిజానికి నిత్య జీవితంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాబ్లమ్ ఆఫ్ సెక్స్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎన్నో రకాలుగా అది అంటే దానికి సరైనటువంటి సొల్యూషన్ దొరకక మానవ జాతి ఎన్నో క్లిష్ట పరిస్థితులకు ఎదుర్కొంటుంది. ఎన్ని రకాలుగా దాని గురించి తెలుసుకున్నాం అని అనుకుంటున్నా ఎక్కడో అక్కడ వాడు జారిపోతున్నాడు, మళ్ళీ వాడు ఇబ్బందులు పాలవుతున్నాడు. కనుక దాని గురించి ఒక చక్కటి అవగాహన అనేటువంటిది ఏర్పరచుకోవడం చేత ఏమవుతుందంటే మనం అది ఒక ప్రధాన సమస్యగా ఉంటున్నటువంటి వాళ్ళకి ఒక చక్కటి మనం సమాధానం అనేటువంటిది అందివ్వగలుగుతారు అనేటువంటి ఉద్దేశంతో మాస్టర్ జాల్పో గారు ఆ విషయాలు మనకి చెప్తూ ఉన్నారు. సో లాస్ట్ మనం చదువుకున్నటువంటి పాయింట్ ఏంటంటే ప్రస్తుతం ఏర్పడుతున్నటువంటి అనేక రకాలైనటువంటి జబ్బులకి ఈ సెక్స్ భావములే కారణం. మానవులు ఎంతో మంది ఇన్సేన్గా అయిపోతున్నారు, పిచ్చివాళ్ళుగా అయిపోతున్నారు, అనేక రకాలైనటువంటి మానసిక ఇబ్బందులతోటి వాళ్ళందరూ కూడా గురవుతున్నారు. వీటన్నిటికీ కూడా కారణం వాళ్ళలో ఉండేటువంటి సెక్స్ భావములే. అవి సరిగ్గా లేకపోవడం చేత మాత్రమే జీవుల్లో ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, అనేక రకాలైనటువంటి క్లిష్ట పరిస్థితులు అనేటువంటి ఏర్పడుతున్నాయి. ఇన్సేనిటీ, ది ఈవిల్ టెండెన్సీస్ అండ్ ద పెర్వర్టెడ్ ఇంపల్సెస్ విచ్ టుడే ఫిల్ అవర్ హాస్పిటల్స్. ఈవిల్ టెండెన్సీస్, వాడిని ఎదుటివాడిని చూస్తే కట్టుతోటి పొడి చేద్దాం అనిపిస్తుంది, వాడిని చంపేద్దాం అనిపిస్తుంది, వీడిని పొడికేద్దాం అనిపిస్తుంది. అనేక రకాలైనటువంటి భావములు ఎందుకు వస్తున్నాయి చిన్నపిల్లాడైన వీళ్ళకి అంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ది పెర్వర్టెడ్ సెక్స్. సో దాన్ని చక్కగా తెలుసుకోండి. అసలు రహస్యం ఎందుకు ఈ కారణాలు, ఎందుకు ఇన్ని రకాల జబ్బులు వస్తున్నాయి, దాన్ని దర్శించినటువంటి వారే హానిమన్ గారు. అందులో జబ్బులన్నిటికీ మూల కారణం అదే అని చెప్పారు ఆయన. సోరా ఉండడం వలన వాడు సిఫిలిస్ సైకోసిస్ వస్తున్నాయి. అంటే ఇలా అంతే సృష్టిలో ఉన్నటువంటి విషయాన్ని చక్కగా దర్శించి ఇచ్చినటువంటి వారు హానిమన్ గారు. అదే విషయాన్ని మాస్టర్ జాల్పూర్ గారు ఇక్కడ మనకి చక్కగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. Our young people, especially the idealistic types and the overthinking boys and girls, find themselves faced with a situation which defies their best efforts. They do not know what to think and or what to believe. అంటే చక్కగా ఉంటున్నటువంటి వాళ్ళకి ఏంటి ఆలోచించాలి, ఏం ఆలోచించకూడదు, ఏ విధంగా ఉండాలి, ఎదుటి వాళ్ళని చూస్తే ఎటువంటి భావనలు మనకు కలగాలి ఇటువంటి విషయం తెలియకుండా పెరుగుతున్నారు పిల్లలు. తెలుసుకోండి ఆ విషయం అంటున్నారు. ఎందుకంటే నిజానికి మనం చూస్తే చాలా దారుణంగా ఉంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ సిస్టమ్. 5వ తరగతి వాడికి 6వ తరగతి వాడికి వాడి సైన్స్ లో ఉండకూడనటువంటి పాఠాలు ఎన్నో ఉంటున్నాయి. కనుక ఇటువంటివన్నీ కూడా చాలా జరుగుతున్నాయి. కనుక జాగ్రత్త వహించండి అని చెప్తున్నారు. Their best efforts, they do not know what to think or what to believe. They look into or form part of homes which are sanctified by legal marriage and find nothing but unhappiness. Legalized prostitution, ill health, the seeking of illicit relations outside the home, neglected and unwanted children, the friction produced by wrong mating, divorce, and no answer to their many intelligent questions. Wrong mating, divorce, ఇవన్నీ బాగా ఎక్కువైపోతుంది. వాళ్ళు కొన్నటువంటి సమస్యలకి సరైనటువంటి
సమాధానం దొరకక మానవ జాతి అటు ఇటు పరిగెడుతోంది తెలియకుండా అలా పరిగెట్టేస్తుంది మానవ జాతి. తెలియట్లేదు వాళ్ళకి ఏం జరుగుతోంది ఏంటి అసలు. ఇవన్నిటికీ ఇటువంటి భావములు ఎందుకు వస్తున్నాయి ప్రజల్లో, ఇటువంటి భావములు మనలో ఎందుకు రగులు కొల్పబడుతున్నాయి, ఎదుటి వాళ్ళని చూస్తే ఏమిటి భావములు అనేటువంటి దానికి ప్రశ్న సరిగ్గా ఏర్పడట్లేదు, దానికి సమాధానం అసలే దొరకట్లేదు, ఎక్కడా దొరకట్లేదు దానికి సమాధానం. They look then elsewhere into the lives of those who have avoided the responsibility of marriage and find naught but discontent, frequently a secret and hidden sex life, ill health as a result of the frustration of the natural instincts, psychological condition of the worst kind, sometimes illegitimate children, sexual perversions, and a growing tendency towards what is called homosexuality. వీళ్ళకి అసలు ఇవన్నీ తప్పు అనుకుని కొందరు దూరంగా వెళ్ళిపోయి సెక్స్ జీవితానికి దూరంగా వెళ్ళిపోయి ఉంటున్నారు. వీటన్నిటికీ అసలు ఇవన్నీ ఉండకూడదు లైఫ్ లో అన్నట్టుగా వెళ్ళిపోతున్న వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతున్నారు. చాలా దారుణమైనటువంటి మానసిక పరిస్థితికి ఎదురవుతున్నారు. తెలియకుండా వాళ్ళు హోమోసెక్చువాలిటీ అనేటువంటి గుణములు వాళ్ళు రగులు కల్పబడుతున్నాయి. ఎందుకు ఈ భావములు వస్తున్నాయి? హోమోసెక్చువల్ భావములు ఎందుకు కలుగుతున్నాయి వీడికి? ఏమిటి అసలు ఇదంతా అంటే తెలియకుండా వాళ్ళు ఓవర్ సెక్స్ అనేటువంటిది ఎక్కువైపోతుంది. తెలియట్లేదు పాపం ఏం జరుగుతుంది అసలు, ఎందుచేత ఈ భావములను వాళ్ళలో వస్తున్నాయన్నటువంటి విషయం తెలియట్లేదు. అది హోమోసెక్చువాలిటీ అన్నటువంటిది ఎక్కువైపోతుంది ప్రస్తుతం. They are overwhelmed by complete bewilderment and the failure to find an answer to their questions. వాళ్ళకు ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానం దొరకట్లేదు. ఎందుకు ఈ భావములు నాలో రగులు వస్తున్నాయి అన్నటువంటి ప్రశ్నకి సమాధానం దొరకట్లేదు. They ask the world minded for a solution and for help and get not clear reply. గొప్ప గొప్ప వాళ్ళు మహానుభావులుగా కనబడేటువంటి వాళ్ళు అలా కనబడుతుంటారు కొందరు భూమి మీద. అలాంటి వాళ్ళని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు, ఏమిటి భావములు నాలో ఎందుకు కలుపుతున్నాయి, ఎందుకు వస్తున్నాయి అంటే ఏం లేదు నాయన, నువ్వు ఆ భావనలు రాకుండా చేసుకో నీకు అని అంటారు తప్పితే అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేటువంటి విషయం పాపం వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే సొల్యూషన్స్ వాళ్ళ దగ్గర కూడా లేవు. అది విషయం. And get no clear reply, no sound philosophy and no fundamental instruction. They may be offered sound common sense and the injunction to avoid excess and those conditions which would impair their health or laid on them the burden of straitened economic conditions. The moralities of the past may be pointed out to them and they may be warned of the results of which inevitably follow when the laws of nature are broken and the physical body is prostituted to ill-regulated desire. ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అనేటువంటి విషయం అంటారు కానీ ఎలా మనం ఉండాలి, ఏం చేయడం చేతి భావనలు నాలో రాకుండా ఉంటాయి అనేటువంటి విషయం పాపం చెప్పలేకపోతున్నారు వాళ్ళు కూడా. బహుస్త్రీ వ్యామోహం ఉండకూడదు అని అన్నారు. సరే ఉండకుండా ఉండాలంటే నేనేం చేయాలి చెప్పండి అన్నట్టు చేతులు పట్టుకుని కూర్చుంటే వాడికి చెప్పలేకపోతున్నారు పాపం చాలా మంది. They may have the virtues of straight living eulogized to them, and even the fact that they are sons of God may be emphasized to them. All this is good and right and useful, but no true solution is offered. వాళ్ళు సన్స్ ఆఫ్ గాడ్ గా వాళ్ళని కీర్తించబడుతూ ఉన్నారు, వాళ్ళు ఆ విధంగా గౌరవింపబడుతూ ఉన్నారు, కానీ సొల్యూషన్స్ వాళ్ళ దగ్గర కూడా దొరకట్లేదండి అంటున్నారు. స్వామీజీలుగా ఉండొచ్చు, వాళ్ళు పెద్ద పెద్ద మతాధికారులుగా ఉండవచ్చు, కానీ సొల్యూషన్స్ వాళ్ళ దగ్గర కూడా సరిగ్గా దొరకట్లేదు వీళ్ళకి, మానవ జాతికి. And no light is thrown upon their problem and their confusion remain unrelieved. They may perhaps turn to the religiously minded people and seek out the orthodox churchman. They may be told to be good. The example of the saints may be cited to them. They may find themselves deluged in a flood of puritanical injunctions in righteous platitudes and with unsatisfying explanations based often on personal prejudice and predilection, but seldom in a closed note sounded
and seldom it is possible to do more than enunciate the great Mosaic law. To the bulk of the young, God says thus and so, or the Bible ordains this, that or the other, does not satisfy their longing to know the reason why. మహాన్ భావులుగా ఉంటారు వాళ్ళందరూ, చూడు వాళ్ళు ఎలా ఉంటున్నారు, స్వామీజీలు వాళ్ళందరూ ఎలా ఉంటున్నారు, అలా ఉండండి అంటారు. అంతే తప్పితే ఎలా ఉండాలో వీళ్ళకి కొంచెం సరిగ్గా వాళ్ళకి సొల్యూషన్స్ దొరకట్లేదు. ఇక్కడ మానవ జాతి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతుంది. ఈ విషయం మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమంటారండి కనుక, అలా భావములు ఎక్కువగా ఉంటున్నటువంటి వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్స్ లో అనేక రకాలైనటువంటి యాక్సిడెంట్లు అవి పాపం చాలా బాధపడిపోతుంటారు. దేహమున కలుగుతున్నటువంటి బాధలు చాలా పడుతూ ఉంటారు. అలాంటి చోట్ల వీళ్ళ చేత సేవ చేయించండి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద బళ్ళు నడిపి వేరే వాళ్ళకి యాక్సిడెంట్స్ అయిపోతుంటాయి. లేదా ఎంతో మంది ఇతర సెక్స్ గా ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఆపోజిట్ సెక్స్ గా ఉన్నటువంటి వాళ్ళకి కలుగుతున్నటువంటి బాధలు హాస్పిటల్లో వెళ్ళి చూస్తూ వీళ్ళకి తెలుస్తుంది. అలాంటి చోట వీడి చేత పనులు చేయించండి. అప్పుడు వీడికి ఆ పడినటువంటి అదంతా కూడా కల్మషం అంతా కూడా వాడికి పోతుందంట మాస్టర్ గారు. అంటే వాళ్ళు పడుతున్నటువంటి బాధలు హాస్పిటల్లో వెళ్ళి చూస్తే అమ్మో అయ్యో అని పాపం ఎంతో బాధపడిపోతుంటారు. అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురైనటువంటి వాళ్ళు. అక్కడ వెళ్ళి వీడు సేవ చేస్తే ఒక సంవత్సరం 10 సంవత్సరాలు వెళ్ళి అక్కడ సేవ చేస్తే కానీ ఆ లోపల మనసుకు అంటుకున్నటువంటి కల్మషం లేదా ఆ భావములు అనేటువంటి పోవు. సెల్ఫ్ కంట్రోల్ అని అన్నారు. The hope of an ultimate heavens, the hope of an ultimate heavens, where self-discipline, self-control, and sexual abstinence will receive a just reward, seems too far away to offset the temptations of the outer environing world and the insensate urges arising within the man himself. తనలో కలుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి ఇవన్నీ కూడా చూస్తే ఇది అందని ద్రాక్ష పళ్ళ గుర్తుగా అనిపించేస్తుంటుంది మానవుడు. ఆ విధంగా అయిపోతుంది. That many do withstand the temptations of the flesh is indeed wonderfully true. That there are men and women everywhere who pass through life clean and uncontentment is equally and wonderfully fact. చాలా మంది అట్రాక్ట్ అవ్వకుండా వాళ్ళ టెంప్టేషన్స్ కి గురవ్వకుండా చాలా మంది జీవితం గడుపుతున్నారు. కానీ అవి ఎలా గడుపుతున్నారు వాళ్ళందరూ అంటే, చాలా మంది వాళ్ళకు ఉన్నటువంటి అంటే టెంప్ట్ అయిపోతే కలిగేటువంటి పనిష్మెంట్స్ కి, పెనాల్టీస్ కి భయపడి వాళ్ళు అలా ఉంటారు. అలా కూడా కొందరు ఉంటారు. అంటే మాస్టర్ జ్వాల్కుల్ గారి గ్రంథాలు చూస్తే మొత్తం ఆయన విప్పి చెప్తారండి సబ్జెక్ట్ ని. అది అలా కొందరు ఉంటున్నారు. That there are is equally and wonderful fact that there are advanced souls whose life is diverse from the animal nature and whose minds control their daily acts in a glory of humanity. కొందరు మహాన్ భావులు ఉంటున్నారట. వాళ్ళు ఎలా ఉంటున్నారట? whose life is diverse from the animal nature and whose minds control their daily acts and in the glory of humanity. But many of them, వీళ్ళు ఎలా ఉంటున్నారట ఈ మహాన్ భావులు, వాళ్ళు వాళ్ళ యొక్క నిత్య జీవితంలో చేసుకుంటుండేటువంటి పనులన్నీ కూడా ఒక పూజ్య భావముగా చేస్తుంటున్నారు. ఇన్ ద గ్లోరీ ఆఫ్ హ్యుమానిటీ. ఎవరినైనా సరే వీళ్ళు మాట్లాడుతున్నా వాళ్ళని ఒక చక్కగా ప్రేమపూర్వకమైనటువంటిది, ఒక చక్కగా ఒక పురుషుడు అంటే పరమాత్మ యొక్క స్వరూపుడు ఆయన అన్నటువంటి భావములు వాళ్ళలో పరిపూర్ణంగా నింపబడి ఉండి వాళ్ళు వ్యవహరిస్తున్నారు. కొంత అడ్వాన్స్డ్ సోల్స్ గా ఉన్నటువంటి వాళ్ళు. But many of them living in another world of thought and interest are not tempted as are the more animally inclined of the sons of men. There are again, of course, those who refrain from a wrongdoing because they fear the results. They fear the results. Wrong attitude కి వెళితే దాని రిజల్ట్స్ అంతా ఇంత కాదు, అందులో మనం చేతులు పట్టుకుని కూర్చున్నాం అన్నట్టుగా చాలా. Either today in the physical body or hereafter in the other world of penalty. But which all these people, even the most good and saintly, can speak with real wisdom and understanding of this universal problem? Which of them can see the way out for humanity at present? Which of them understands the reason for all the distress and the wickedness which have grown up around the sex relation? ఏంటి దీని వెనకాతలు ఉన్నటువంటి విషయాలు,
దాన్ని సరిగ్గా మనకి అవగాహన చేసి ఇచ్చేటువంటి వాళ్ళ యొక్క పురాణ గ్రంథములు మనం చదువుకోవడం చేతి ఇవన్నీ జరుగుతాయి మనకి. కనుక అలాంటి మహానుభావులు గొప్పవాళ్ళు ఇచ్చేటువంటి సొల్యూషన్స్ ని జాగ్రత్తగా వినడం చేత మనలో ఉన్నటువంటి భావములన్నీ కూడా పోతాయి. Which of them can say with a true vision what the next evolution step will be, whither we are going, or what will be the next development? ఇది నెక్స్ట్ డెవలప్మెంట్ ఏమిటి, ఈ రకంగా వెళ్ళిపోతుంటే ఏమిటి సమాజం అంటుండే దాన్ని ప్రశ్న వేసుకుని మనకు కూడా సమాధానాల్లోకి వెళ్దాం. మనకు ఆయన లాస్ట్ క్లాస్ లో మనం 4 డెఫినేషన్స్ గా ఈ ప్రాబ్లమ్ ని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు. వాటి సొల్యూషన్స్ అందులో ఫస్ట్ వన్ ఏంటంటే డెఫినేషన్ ఆఫ్ యాక్ట్ సెక్స్, డెఫినేషన్స్ ఆఫ్ సెక్స్, ఆఫ్ వెర్చ్యూ అండ్ ఆఫ్ వైస్. ఇప్పుడు దాని గురించి మనకి వివరణ ఇస్తారు. The definition of sex, of virtue and of vice. Cosmically speaking, sex is a short word to express the relation existing between spirit and matter. కాస్మిక్ గా చెప్పడం అంటే అసలు సెక్స్ అనేటువంటిది ఎందుకు వచ్చింది, అసలు ఏమిటి అంతా అంటే కాస్మిక్ లెవెల్లోకి వెళ్ళి డెఫినేషన్ అర్థం చేసుకుంటే అప్పుడు మనకి భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు ఏ విధంగా ఉండాలనేటువంటి విషయం బాధపడుతుంది, లేకపోతే అర్థం కాదు. దీని గురించి తప్పకుండా వీలైతే చదువుకోండి లేదా వినండి. కాస్మిక్ ఫైర్ లో చాలా చక్కగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్ని ఇక్కడ ఒక హాఫ్ పేజీలో చేసుకుంటూ వెళ్ళిపోయారు ఆయన. కాస్మిక్ ఫైర్ లో సెక్స్ అంటుంటే దాని గురించి సుమారు ఒక 50 పేజీలు 20 పేజీలు అంత చెప్పారు ఆయన. చాలా బాగుంటుంది ఆ వివరణ అంతా కూడా. ఆయన ఏమని చెప్తున్నారంటే ఇక్కడ విషయాన్ని, ఇట్ ఈస్ ద సెక్స్ అనేటువంటిది ఏంటంటే బిట్వీన్ స్పిరిట్ అండ్ మ్యాటర్ అండ్ బిట్వీన్ లైఫ్ అండ్ ఫార్. సెక్స్ అంటే ఏంటంటే మనలో లైఫ్ ఆస్పెక్ట్ ఫారం ఆస్పెక్ట్ సెక్స్ అంటే. లైఫ్ ఆస్పెక్ట్ అంటే పురుషుడు అన్నారు, ఫారం ఆస్పెక్ట్ అంటే స్త్రీగా చెప్పారు. అంటే ది పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ గా చెప్తారు దీన్ని. సో ఈ పురుషుడు అన్నటువంటి వాడి లోపల ఉన్నటువంటి వాడికి ఈ దేహం లేదా భౌతికమైనటువంటి రూపం అనేటువంటిది అలా అతుక్కుని ఉంటుంది. తద్వారా జీవుడు అనేటువంటి వాడు దీనిలో పుడుతున్నాడు అనేటువంటి విషయం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చాలా వివరంగా మన కాస్మిక్ ఫైర్ లో ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన. దీన్ని ఏమన్నారంటే లా ఆఫ్ అట్రాక్షన్ అన్నారు. ఈ అట్రాక్షన్ అనేటువంటిది లోపల ఉన్నటువంటి పురుషుడు లేదా లోపల ఉన్నటువంటి ఫైరీ ఆస్పెక్ట్ కిను ఈ మ్యాటర్ ఆస్పెక్ట్ కి ఉంటూ ఉండడం చేత జీవుడు అనేటువంటి వాడు దీనిలో తేలుతూ ఉంటూ ఉన్నాడు దీన్ని. తద్వారా తన యొక్క కార్యక్రమం అనేటువంటిది అందివ్వబడినటువంటి తను చేయడం అంటే తనకు ఉన్నటువంటి కర్తవ్యం. కనుక ఈ దేహం అనేటువంటిది ఈ విధంగా ఈ రెండు ఉండడాన్ని దీన్ని ఏమన్నారంటే లా ఆఫ్ అట్రాక్షన్ అన్నారు. ఎప్పుడైతే ఈ లైఫ్ ఆస్పెక్ట్ మ్యాటర్ ఆస్పెక్ట్ తోటి ఈ రెండింటి యొక్క పని అయిపోయింది అనిపిస్తుందో అప్పుడు అదే ఇలా రివర్స్ అవుతుంది. దాన్ని ఏమన్నారంటే లా ఆఫ్ రిపల్షన్. రిపల్షన్ వచ్చేసరికి ఈ లైట్ ఆస్పెక్ట్ అనేటువంటి దేహంలోకి పట్టు అనేటువంటిది అలా జారిపోయేటప్పుడు వీడు మందు వేసినా అక్కడ మందు పని చేయదు. జాగ్రత్తగా చూసుకున్న సింటమ్స్ అదే మనకి అజామిళోపాఖ్యంలో నాన్నగారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కూడా చూడండి. నువ్వు వాడిని ఉన్న రక్షించుదామని వెళ్దాం అనుకుంటున్నావు కానీ నువ్వు అంతటి వాడువా అన్నటువంటిదిగా ఆ విధం అదంతా కూడా మాస్టర్ నాన్నగారు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అజామిళోపాఖ్యానంలో. అదే విషయాన్ని మనకి కాస్మిక్ ఫైర్ లో కూడా ఏమని చెప్తారంటే ఈ లైఫ్ ఆస్పెక్ట్ కిను హారం ఆస్పెక్ట్ కి ఈ బంధం అనేటువంటిది దీన్ని ఏమన్నారంటే లా ఆఫ్ అట్రాక్షన్. ఎప్పుడైతే ఆ పని పూర్తి అయిపోతుందో ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి లా రివర్స్ అయ్యేటికి లా ఆఫ్ రిపల్షన్ అనేటువంటిది పనిచేస్తుంది. రిపల్షన్ అనేటువంటిది పనిచేసేటికి ఈ అట్రాక్షన్ కాస్త రిపల్షన్ అయిపోతుంది. ఈ జీవుడు అనేటువంటి వాడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవడం అనేటువంటిది అవుతుంది. ఆ దేహం అనేటువంటిది అలా ఈ విషయం అంతా. దాన్ని ఇక్కడ ఏమన్నారంటే లా ఆఫ్ అట్రాక్షన్ అన్నారు. ద బేసిక్ లా విచ్ అండర్లైన్స్ ద ఎంటైర్ మేనిఫెస్టేషన్ ఆఫ్ లైఫ్ ఇన్ ఫార్మ్ అండ్ విచ్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఆల్ ఫినామినల్ అపియరెన్స్. ఏదైనా సరే ఫినామినల్ అపియరెన్స్ మనం చూస్తున్నాం అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది లా ఆఫ్ అట్రాక్షన్. అందులో లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటిది ఉంది కాబట్టి ఆ రూపం అలా నిలబడి ఉంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడైతే అందులో నుంచి రివర్స్ అవుతుందో ఆ రూపం చూస్తుండగానే అలా పడిపోతుంది. ఇన్నాళ్ళు ఈ బల్ల పనిచేసింది, ఇప్పుడు ఎందుకు పనిచేయలేదంటే అందులో లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటిది ఆగిపోయింది. ఆ అణువుల మధ్యలో ఉన్నటువంటి ఆ పట్టి ఉంచడం అనేటువంటి శక్తి అందులో వదిలేసేవాడికి ఆ బల్ల అలా కూలిపోయింది, ఆ ఇల్లు అలా కూలిపోయింది. ఆ దేహం అనేటువంటిది అలా చూస్తుండగానే అలా వదిలేశాడు ఆయన. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటిది అక్కడ ఇంకా పని చేయట్లేదు. లోపల ఉన్నటువంటి వాడికి పడుకున్నటువంటి దేహమునకు ఆ అట్రాక్షన్ అనేటువంటిది పనిచేస్తున్నంత సేపు వీడు ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళినా మళ్ళీ అలా బ్రతికి బయటకు వస్తుంది. లేదు ఇంకొకడు ఉన్నాడు, వాడు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళలేదు, వాడు రాత్రి అలా పడుకున్నాడు, పొద్దున 5 వాడు దేహంలో లేడు. వాడు దేని చేద్దంటే ఆ లా ఆఫ్ రిపల్షన్ అనేటువంటిది పనిచేస్తుంది కాబట్టి అక్కడి నుంచి అది విత్డ్రా అయిపోతుంది.
ఇదంతా కూడా మనకు సోల్ అండ్ ఇట్స్ మెకానిజంలో చాలా విధంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈథర్ అన్న పాయింట్స్ లో. సో టు డినోట్ హ్యుమానిటీ ఆర్ ఫిజికల్లీ స్పీకింగ్, సెక్స్ ఇస్ ద వర్డ్ యూజ్డ్ టు డినోట్ ది రిలేషన్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ విచ్ రిజల్ట్స్ ఇన్ ది రిప్రొడక్షన్ ఆఫ్ ది స్పీషస్. అది కానీ ప్రస్తుతం మనం దాన్ని హ్యూమన్లీ ఆర్ ఫిజికల్లీ స్పీకింగ్, కాస్మిక్ గా అది విషయం, హ్యూమన్ గా చెప్తున్నట్టు ఇట్ ఇస్ ద అట్రాక్షన్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్ అనగా తెలుసుకుంటున్నాడు వీడు, which results in the reproduction of the species. Speaking in terms of modern usage, as it is found among the unthinking and the average sex is a word which denotes the alluring satisfaction of the animal impulses at any cost and with no rhythmic regulation. Sex అనేటువంటిది ఏంటంటే దానికి ఒక rhythmic regulation లేదు, ఎవరి మీద పడితే వాడి మీద భావం అనేటువంటిది అలా ఆ విధంగా ఉంటుంది మోడర్న్ టెక్నాలజీగా చూస్తుంటారు. ద డెఫినేషన్ rhythmic regulation. Sex is essentially an expression of duality and of separation of a unity into two aspects or halves. These we can call spirit and matter. Sex అనేటువంటిది it is the expression of duality. ఇద్దరి యొక్క కలయిక సెక్స్. ఆ కలయికని దాన్ని ఏమన్నారంటే మ్యాటర్ అండ్ స్పిరిట్. ఇందు గురించి అమ్మవారిని అయ్యవారిని సగం సగంగా వేస్తాం. ఒక సర్కిల్ ఇస్తే దీన్నే మనకి ఆదిత్యవర్మ అనేటువంటి పుస్తకంలో నాన్నగారు కూడా చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక రైట్ హాఫ్ ఆఫ్ ది సర్కిల్ అండ్ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ది సర్కిల్. సర్కిల్ 2 భాగాలుగా చెప్తారు మనకు అక్కడ ఆ పాయింట్స్ లో. రైట్ హాఫ్, లెఫ్ట్ హాఫ్, దీన్ని అర్ధనారీశ్వర తత్వంగా మనం వేసుకుంటాం. ఒక సర్కిల్ అనేటువంటిది వేయడంలో 2 హాఫ్స్, 2 సెమీ సర్కిల్స్ కలుస్తాయి. అందులో రైట్ హాఫ్ గా ఉన్నటువంటిది స్పిరిట్ ఆస్పెక్ట్ గా వేయాలి, లెఫ్ట్ హాఫ్ గా ఉన్నటువంటిది మ్యాటర్ ఆస్పెక్ట్ గా వేయాలి. గురించి పురుషుడు ప్రకృతి ఈ రెండింటి యొక్క సమభాగంగా దీన్నే మనకి జెమినీలో జరాసంధుడు అన్నటువంటి విషయంగా మాస్టర్ గారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జెమినీలో అది ది లాటరల్ 2 హాఫ్స్ అంటారు దాన్ని అక్కడ మాస్టర్ గారు. మేల్ అండ్ ఫీమేల్, పాజిటివ్ అండ్ నెగిటివ్, in two aspects or halves. This we can call spirit and matter, male and female, positive and negative, and they are in the nature of a stage upon the evolutionary ladder towards a final unity or homosexuality which has no relation. ఇక్కడ చెప్పేటటువంటి హోమోసెక్చువాలిటీ వేరు, ఇందాక చెప్పుకున్నటువంటి హోమోసెక్చువాలిటీ వేరు. ఉన్నటువంటిది ఒకే ఒక తత్వం, దానితో అనుసంధానం చెందిన దాన్ని డివైన్ హెర్మాఫ్రోడైట్ గా చెప్పారు. హోమోసెక్చువల్ అంటే ఇక్కడ అర్థం అదే, ఉన్నటువంటి పురుషుడు అక్కడే, వాడు ఒక్కడే ఉన్నాడు ఈ భూమి మీద, ఇదంతా కూడా నిండబడి ఉన్నటువంటి అది ఒక్కటే తత్వం. వాడితో అనుసంధానం చెందడమే జీవుడుగా ఉన్నటువంటి వాడు చేయవలసినటువంటి కార్యక్రమం. దాన్ని ఏమన్నారంటే డివైన్ హెర్మాఫ్రోడైట్ అన్నారు. దాన్ని ఇక్కడ హోమోసెక్చువాలిటీ అన్నారు. దానికి incompetent as this is time to find a person who truly combines within himself the two sexes, but it is rare indeed to find a person and is physiologically and mentally entirely self-satisfying, self-sustaining and self-propagating. Down the ages here and there we find the true homosexual emerging as a guarantee of a distant racial and evolutionary achievement. డిస్టాంట్ రేషియల్ అండ్ ఎవల్యూషనరీ అచీవ్మెంట్ ఏంటంటే మనలో ఉంటున్న పురుషుడితో మనం అనుసంధానం చెందడమే సాధన. అది జరగాలి ప్రతి వాళ్ళలో. దాన్ని ఏమన్నారు, ఇట్స్ ఎ రేర్ అండ్ ఇండీడ్ టు ఫైండ్ ఎ పర్సన్. చాలా రేర్ గా ఉంటారు. ఎందుచేతంటే వీలున్నంత వరకు వాడుకున్నటువంటి మ్యాటర్ ఆస్పెక్ట్ తోటి వాడు ఎక్కువ ఐడెంటిఫై అయిపోతుంది జీవుడు. When the world cycle will have been run and the two separated halves will again be merged in their essential unity in the above phraseology, I do not refer to any doctrine of twin souls, or to any perversion of reality and ordinarily understood today. I refer to the divine hermaphrodite, to the true androgynous man, and to the perfected human being. Perfected human being ఎప్పుడవుతాడు? వీడు ద్వంద్వముగా ఉండడం అనేటువంటిది కాకుండా లోపల పురుషుడితో వీడు అనుసంధానం చెందుకుంటే వాడే వీడి ద్వారా పనిచేయడం అంటుంటే జరుగుతుంది. వాడితో వీడికి మ్యారేజ్ అవ్వాలి. దాన్నే మనకి లిబ్రాలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లిబ్రాలో ఉన్నటువంటి వాడికి ఏరిస్ తో ఉన్నటువంటి వాడితో మ్యారేజ్ అవ్వాలి. అప్పుడు ఏరిస్ లో ఉన్నటువంటి వాడే మొత్తం పురుషుడుగా ఉన్నటువంటి వాడే వీడి ద్వారా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇది 7th, అది 1st. సో 1st రేకి 7th రేకి ఆ రకంగా దేర్ ఇస్ లింక్.
సో విల్ ఆస్పెక్ట్ నుంచి మేనిఫెస్టెడ్ ఆస్పెక్ట్ గా వచ్చినటువంటి సెవెంత్ రే, ఇది సెవెంత్ రే విల్ ఆస్పెక్ట్ గా ఉన్నటువంటి వాడితో వాడు అనుసంధానం కదా. ఈ సెవెంత్ రే యాక్టివిటీ అంటే భూమండలం మీద ప్రధానంగా బాగా ఎక్కువగా పనిచేస్తున్నటువంటి విషయం కాబట్టి అది ప్రస్తుతం భూమండలం యొక్క సాక్రల్ సెంటర్ అంటే స్వాదిష్టాన చక్రాన్ని అది ఎక్కువగా ఉద్బోధనం చేసి తన యొక్క యాక్టివిటీ అంటున్నది పరిపూర్ణంగా తీసుకోవడం అంటున్నది సెవెంత్ రే యాక్టివిటీ. తద్వారా జీవుల యొక్క సాక్రల్ సెంటర్ అంటున్నది ఉద్బోధన అవుతుంది, అది ఎక్కువగా స్టిమ్యులేట్ అవుతుంది. దాని యొక్క వన్ ఫంక్షన్ ఇస్ సెక్షువల్ యాక్టివిటీ, రిప్రొడక్షన్. అందు గురించి జీవుల్లో ఎక్కువగా సెక్స్ భావములు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే ఒక ఉత్తమమైనటువంటి విషయం జరుగుతూ ఉన్నప్పుడు ఇలాంటి దానికి సంబంధించినటువంటి చిల్లర విషయాలు అనేటువంటివి కూడా, అంటే దానికన్నా తక్కువ విషయాలు చిల్లర విషయాలు అలాంటివి ఎక్కువ ప్రభావితంగా చూపించబడటం అనేటువంటిది ప్రకృతిలో అనేటువంటి ఒక రహస్యం. అందు గురించి జీవుల్లో ఎక్కువగా ఈ భావములు అనేటువంటివి ఉంటున్నాయి. ఇదంతా కూడా సెవెంత్ రే యాక్టివిటీ. తద్వారా నెమ్మదిగా వీళ్ళు ఆ సెంటర్ పరిపూర్ణంగా విచ్చుకునేవాడికి వీడు అసలు ఈ సెవెంత్ రే యాక్టివిటీలో వీడు పరిపూర్ణంగా విచ్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా నూతనంగా చెప్పబడుతున్నటువంటి సనాతన ధర్మాన్ని వీడు చక్కగా బోధపడుతూ ఉంటుంది. వాడికి చక్కగా దానిలో ఉన్నటువంటి అంతర్ విషయాలు వీడు తెలియబడుతుంది. లేకపోతే ఏమవుతుందంటే దీనికి దానికి మధ్యలో కర్టన్ వేసినట్టుగా వీడు ఉండిపోతుంది జీవులు. సెవెంత్ రే యాక్టివిటీ ఏం చేస్తుంది అంటే సనాతనంగా ఉన్నటువంటి విషయాన్ని ఒక చక్కటి నూతన విధానంగా తీసుకొచ్చి మానవుడికి చాలా దగ్గరకు తీసుకొస్తాం. అందులో ఒక భాగం ఏమిటంటే అంటే వాళ్ళలో ఉన్నటువంటి సాక్రల్ సెంటర్ ఉద్బోధనం చేయబడటం చక్కగా. ఇది చక్కగా ఉద్బోధన అవడంలో ప్రస్తుతం మానవ జాతి ఎక్కువగా సెక్స్ భావములు అనేటువంటి ఎక్కువగా రావడం అనేటువంటిది దీనిలో అనేకమైనటువంటి దానిలో ఇది ఒక స్టెప్. ఇది అది అలా దర్శించాలి, అది విషయం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. But the word has been distorted from its true significance and applies in 9 cases out of 10. అసలు వీటి గురించి 9 మంది తప్పుగానే అర్థం చేసుకుంటారు. సరిగ్గా అవగాహన చేసుకునే వాళ్ళు చాలా ఎక్కడో ఒకళ్ళు ఉంటారు, లేదా 99 మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. To a type of mental perversion, to a distorted attitude of mind which results often in physical practices and reactions which are in their manifestation so old that their very antiquity gives the lie to the idea that this attitude marks a step forward on the path of progress. It marks indeed a point of retrogression, the swinging back into an ancient rhythm and the resumption of ancient practices. These perversions are ever found when a civilization is crumbling and an old order in a changing into a new. ఇదంతా కూడా దేని జరుగుతుందంటే ఒక నూతనత్వం అనేటువంటిది జీవుల్లో తీసుకురావడానికి జరుగుతుంది భవిష్యత్తులో. దానికి సంబంధించిన ప్రణాళికలు ఇదంతా కూడా భాగంగా జరుగుతుంది. As the world of forms responds cyclically to the inflow of the higher energies, their effect is to stimulate all parts and aspects of the form life. All parts and aspects of the form life. అంటే ఒక కొత్త స్కూల్లో వీడు చేరాడు అనుకోండి, పాత స్కూల్లో ఉన్నటువంటి స్కూల్ డ్రెస్ పనికిరాదు, పాత స్కూల్లో ఉన్నటువంటి బుక్స్ పనికిరావు, పాత స్కూల్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లు పనికిరావు, మొత్తం కొత్త డ్రెస్ వేయాల్సిందే, కొత్తవన్నీ కొనాల్సిందే వీడికి. ఎందుకంటే న్యూ అడ్మిషన్ వీడు. అది కాదండి ఇంతకుముందు స్కూల్లో వీడు ఇవన్నీ చదువుకుంటున్నవే మళ్ళీ ఇప్పుడు అన్ని కొత్త అంటే కాదండి ఇదంతా కొత్తదే, కానీ ప్రిన్సిపల్స్ మాత్రం సేమ్గా, బట్ ఇన్ ఎ న్యూ ఫ్యాషన్. అది సెవెంత్ రే యాక్టివిటీ. Their effect is to stimulate all parts and aspects of form life, and this stimulation will produce results that are bad as well as good. It stimulates bad as well as good. Rendu stimulate అవుతుంది, bad as well as good. Evil will temporarily emerge as well as lasting righteousness. Evil will temporarily emerge. Evil force అనేటువంటిది దీనివల్ల బ్యాడ్ అనేటువంటిది ఏది ఉందో అది టెంపరీగా వస్తుంది, కానీ శాశ్వత సత్యము అనేటువంటిది మాత్రం శాశ్వతంగా ఉండిపోతుంది. దీనివల్ల చేస్తున్నటువంటి కార్యక్రమము ఒక గురు పూజలు అనేటువంటి కొత్తగా పెట్టారు కొత్త ఊర్లో. అప్పుడు మొట్టమొదట్లో అన్ని వెతుక్కుంటున్నట్టుగా ఉంటుంది, అసలు ఎద్దు పెట్టుకున్నాను రా ఆయన గురు పూజలు అన్నట్టుగా ఉంటుంది. కానీ ఒక 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎవరికి చక్కగా అంతా అడ్జస్ట్ అయిపోతుంటుంది. మళ్ళీ ఒక 5-6 సంవత్సరాలు ఎప్పుడు మళ్ళీ గురు పూజలు వస్తుందా అని చూస్తుంటుంది. ఆ రంగా తయారు. అది ఎట్లాగో అలాగే సెవెంత్ రే యాక్టివిటీ అంటున్నది టెంపరీగా ముందు ఒక ఈవిల్ గా అనిపిస్తుంటుంది, కానీ తర్వాత ఇట్ రిజల్ట్స్ ఇంటూ ఎ గుడ్. అది చెప్తున్నారు. Righteousness, if the effect of the impact of these energies
is to produce material reactions, and if man then lays the emphasis of his interest upon that which is material, then the form nature becomes dominant. Form nature ga మాత్రమే ఎందుకంటే సౌందర్య స్టిమ్యులేట్స్ ది ఫారెన్ థింగ్స్ మోర్. దీన్నే మనకి వేరే పుస్తకం పేరు గుర్తు రావట్లేదు. అందులో ఏమని రాస్తారంటే, ఉదాహరణకు ఒక వ్యాపారి ఉన్నాడు అనుకోండి, వాడు వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం చేయడంలో అక్కడ ఏం జరుగుతోంది, వాడికి వచ్చేటువంటి లాభాన్ని మాత్రమే వాడికి దృష్టిగా వాడు తీసుకుంటాడు, కానీ దానికి ఉన్నటువంటి హీ రిడిక్యులస్ హయ్యర్ మ్యాథమెటిక్స్ అని రాస్తారు. అంటే ఏంటి, హయ్యర్ మ్యాథమెటిక్స్ గా జరుగుతుంది అంటే అక్కడ ఎంత లాభం జరుగుతుందో అది దృష్టికి వెళ్ళట్లేదు వాడికి, కేవలం వాడికి వస్తున్నటువంటి లాభాన్ని మాత్రం వాడు చూసుకుంటాడు. ఏంటి హయ్యర్ థింగ్ అంటే, ఉదాహరణగా వాడి షాప్కి చుట్టూతో ఒక 100 కుటుంబాలు ఎన్నో ఉండొచ్చు, వాళ్ళందరికీ కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు చక్కగా వాళ్ళందరికీ సప్లై చేస్తారు. ఈ భూమండలం మీద ఎప్పుడైనా సరే ఓ 10 మందికి కావాల్సినటువంటి పని మనం చేస్తుంటే మనకు కావాల్సినటువంటి జీవనోపాధి అంతా కూడా ఈ సృష్టి నిర్మించిన వాడు చేసి పెడుతుంది. ఆ విషయం దట్ ఈస్ ది హయ్యర్ మ్యాథమెటిక్స్. ఈ రిడిక్యులస్ హయ్యర్ మ్యాథమెటిక్స్ అని చెప్పి రాస్తారు. ఆ పుస్తకం పేరు అగ్నియోగాలో బుక్లో అంతగా రాస్తారు. సో అలా ఇక్కడ కూడా వీడు మెటీరియల్ రియాక్షన్స్ గా ఉంటూ ఉంటే తద్వారా ఏమవుతుందంటే అది టెంపరీగా ఇట్ బికమ్స్ డామినెంట్ గా ఉంటుంది. నేచర్ బికమ్స్ డామినెంట్ గా ఉంటుంది. టెంపరీగా అది డామినెంట్ గా కనిపిస్తుంటుంది, కానీ అది ఎక్కువ కాలం నిలిచేది కాదు అని చెప్తారు. బికమ్స్ డామినెంట్ అండ్ నాట్ ద డివైన్. ఇఫ్ ఎనర్జీ ఈజ్ constituted to material ends such as the expression of physical plane, sexual relations for purely economic commercial objectives, then evil is the result. ప్రతి వీటికి కమర్షియల్ ఆబ్జెక్టివ్స్ గా ఎప్పుడైతే మన సెక్స్ ని వీటిని మనం వాడుతుంటామో డెఫినెట్ గా ఈవిల్ ఇస్ ద రిజల్ట్. దేనికి అసలు ఇది ఇచ్చారనేటువంటి విషయం తెలుసుకోవాలి. అది తెలుసుకున్నట్టు వ్యవహరిస్తే తద్వారా శుభం జరుగుతుంది, లేకపోతే అశుభమే జరుగుతుంది. అంటే ధర్మము అనేటువంటిది లేదా శక్తి అనేటువంటిది అది ఒక రైట్ గాను ఒక రాంగ్ గాను యూజ్ అవ్వడం యూజ్ అవ్వకపోవడం ఎవడి మీద ఆధారపడుతుంది అంటే అది వినియోగించుకునే వాడి మీద ఆధారం. కరెంట్ ఉంది, చక్కగా ఫ్యాన్ గాను లైట్ గాను వినియోగపడుతుంది, దాన్ని అపసవ్యంగా వాడుకుంటే అదే మనకు షాక్ పడుతుంది, అదే మనకి అస్వస్థత కారణం. సో కరెంట్కి ఏమీ ఇది లేదు, దానిలో ఉన్నటువంటి అణువులు కానీ దానిలో ఉన్నటువంటి శక్తి కానీ ఏమీ భావం లేదు. అది నువ్వు ఎలా వినియోగించుకుంటున్నావు అనేటువంటి దాని మీద మనకి దానివల్ల అనుకూలమా ప్రతికూలమా అనేటువంటిది ఆధారపడుతూ ఉంటుంది. నాట్ బట్ గుడ్. లెట్ మీ ఇలిస్ట్రేట్ మై పాయింట్ ఇన్ 2 ways, both of which account for the present orgy of sexual expression and for the widespread interest in the subject. We live today in a period of wonderful history wherein 3 events of major importance are taking place, mostly unrealized and unobserved by the majority of people. చాలా మందికి తెలియట్లేదు. 3 ప్రధానంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అవి ప్రధానంగా దృష్టిలో ఉంచుకోండి. 3 events of major importance. అవి ఏంటో చెప్తున్నారు. The 7th ray of law and order is coming into manifestation. 7th ray అనేటువంటిది ప్రధానంగా మేనిఫెస్ట్ అవ్వడం అనేటువంటిది ఒక కార్యక్రమం భూమి మీద జరుగుతోంది. అదొకటి కార్యక్రమం గుర్తుపెట్టుకోండి. Second is we are transmitting into a new sign of the zodiac and the coming of Christ is imminent. New sign of zodiac కి మనందరినీ కూడా తయారవుతాం. అదే కుంభయోగము. ఈ కుంభయోగంలో చక్కగా మానవుడు పరిపూర్ణుడిగా తయారవబడటం అంటే జరుగుతుంది. సో ఈ కుంభయోగం అన్నది తగ్గటువంటి విధానం అనేటువంటిది మానవుడిని తయారు చేయడంలో ప్రస్తుతం ప్రకృతి లేదా పరమ గురువులు వీళ్ళు ఎక్కువగా జీవుల్ని తయారు చేయడంలో అది ప్రధానమైనటువంటి కార్యక్రమంగా జరుగుతుంది. దానికి సంశుద్ధలే ఉండడం అనేటువంటిది ఒకటి. నెంబర్ 2, థర్డ్ ఈజ్ క్రైస్ట్. కమింగ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఇమినెంట్. కమింగ్ ఆఫ్ క్రైస్ట్ గురించి ఒక విషయం చెప్తాను. భూమండలం మీద మళ్ళా క్రైస్ట్ మళ్ళా పుట్టబోతున్నాడు అనేటువంటి విషయంగా ద రీఅపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి పుస్తకం ఒకటి రాస్తారు మాస్టర్ జాల్పూర్ గారు. ఆ పుస్తకాన్ని నాన్నగారు చదివి ఒకసారి మాస్టర్ గారితో అన్నారు. రీఅపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్ అంటే అందులో చెప్పినటువంటిది ఏమంటే భూమండలం మీద మళ్ళా క్రైస్ట్ అనేవాడు పుట్టబోతున్నాడు. ఆయన భారతదేశంలో పుట్టబోతున్నాడు. చాలా సాధారణమైనటువంటి జీవితం జీవించుతాడు, అతడు సంసారిగా జీవిస్తాడు. ఇలా అందులో వర్ణించినవన్నీ కూడా మాస్టర్ గారి దగ్గరగా ఉన్నాయి. ఒకసారి నాన్నగారు మాస్టర్ గారితో ఆ విషయం చెప్పారు అన్నారు. అంటే మీరే ఆయన అన్నటువంటి భావముగా నాన్నగారు ఆయనతో చర్చించుతున్నప్పుడు మాస్టర్ గారు ఏమన్నారంటే అది డైరెక్ట్ గా
అది కాదు, అందులో వేరే విషయంగా అది చెప్పారు, అది వేరేదిలే అన్నారు. అంటే నాన్నగారు ఏమన్నారంటే, ఆయన డైరెక్ట్ గా అలా ఒప్పుకోవడం అంటుండేది ఆయనకి ఇష్టం లేదు అన్నటువంటిదిగా, అంటే అలా భావించడం అంటుండేది ఆయనకి ప్రత్యేక ఇష్టం లేదు అన్నటువంటిది చెప్తారు. ఈ విషయాన్ని మనకి ఇది నాన్నగారు మళ్ళా పుణ్యశాస్త్రి గారు వాళ్ళతో చెప్పారని చెప్పి అందులో ఆ గ్రంథంలో కూడా వాళ్ళు రాస్తారు. శ్రీకృష్ణ గురుచరణ సన్నిధిలో కూడా రాస్తారు. అంటే ఆ మాస్టర్కి గారి జీవితం రీఅపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్ అందులో ఇచ్చినటువంటి అన్ని కూడా మాస్టర్కి గారి జీవితానికి పరిపూర్ణంగా టాలీ అవుతాయి అని చెప్పి అది జరిగింది. కనుక ఆయన దగ్గర అలా వ్యవహరించడం అంటే ఆ మాటలు ఎత్తకుండా ఆయన అది అంటుండేదిగా భావించుకుని ఉంటుండేవారు నాన్నగారు ఎప్పుడు ఆయన. అదే ఇక్కడ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఎమినెంట్ అని చెప్పి చెప్తున్నారు. ఈ మూడు ప్రధానంగా భూమండలం మీద జరుగుతున్నాయి అని చెప్పి చెప్పారు. These three great happenings are the cause of much of the present upheaval and chaos. At the same time, they are responsible for the universal turning to spiritual realities, which all true workers at this time recognize. All true workers at this time recognize. ఈ మూడు జరుగుతున్నాయి. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, సెవెంత్ రే యాక్టివిటీ అంటున్నది ప్రధానంగా భూమండలం మీద జరుగుతోంది. నెంబర్ 2 ఇస్ ఈ సైన్ దట్ ఈస్ అక్వేరియస్ అంటున్నది చక్కగా అది దాని యొక్క వెలుగులోకి జీవుల్ని అప్లిఫ్ట్ చేయడం అంటున్నది కార్యక్రమం ఒకటి జరుగుతుంది. తర్వాత మూడోది క్రైస్ట్ అనేటువంటి మళ్ళా భూమి అండ్ల మీద పుట్టబోతున్నాడు ఆయన. మళ్ళా దానికి సంశుద్ధులై దానికి చక్కగా ఎలా అయితే పురాణ పురుషుడిలో మాస్టర్ గారు ఎలా అయితే రాస్తారో, పురాణ పురుషుడు భూమి మీద పుట్టబోతున్నాడు అంటే దానికి కావాల్సినటువంటి కార్యక్రమం అంటుంటుంది ఎప్పటి నుంచో పరమగురులు ప్రారంభించుతూ వస్తున్నారు అన్నటువంటి విషయాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారో, అలాగే మళ్ళా క్రైస్ట్ అనేటువంటి ప్రిన్సిపల్ ఈ భూమండలం మీద దేహదారి చరించబోతోంది. దానికి కావాల్సినటువంటి ప్రణాళిక అనేటువంటిది భూమండలం మీద ఏర్పాటు జరుగుతుంది. ఈ మూడు ప్రధానంగా రెస్పాన్సిబుల్ ఫర్ ద యూనివర్సల్ రన్నింగ్ టు స్పిరిచువల్ రియాలిటీస్ which all true workers at this time recognize, and for the growth of understanding of welfare movements and of tendency to cooperation of religious unity and of internationalism. దాని యొక్క కార్యక్రమంలో భాగంగానే ఈ కోఆపరేషన్, రిలీజియస్ యూనిటీ అండ్ ఇంటర్నేషనలిజం అంటుండేది. ఒక నేషన్ ఇంకో నేషన్ చక్కగా స్నేహభావముగా వ్యవహరింపడటం అంటుండేది అందులో కార్యక్రమంగా చెప్పారు మనకి. అది టైప్స్ ఆఫ్ ఎనర్జీ విచ్ హ్యావ్ hitherto been learned are now becoming potent. The consequent world reaction is, in the initial stages, more real, material in its manifestation. In its final stages, divine qualities will manifest and change history and civilization. The interest being shown today in the so-called cosmic rays indicates a scientific recognition of the new incoming seventh ray energies. న్యూ ఇన్కమింగ్ సెవెంత్ రే ఎనర్జీస్ అన్నటువంటి దానిలో భాగముగానే ప్రస్తుతం అటువంటి సైన్స్ కాస్మిక్ రేస్ గురించి తెలుసుకోవడానికి, అంటే ఈ ఫిజికల్ ఆస్ట్రల్ మెంటల్ లేదా ఈ సాలిడ్ లిక్విడ్ గ్యాషియస్ అన్నటువంటి దానికి పైన ఇంకొక స్థితి అన్నటువంటిది ఏదో ఉంది అనేటువంటి దానికి ప్రస్తుతం సైన్స్ అనేటువంటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. These rays pouring through the sacral center of the planetary etheric body, but have necessarily an effect upon the sacral centers of humanity. The coming in of the Aquarian age also stimulates in man a spirit of universality and a tendency towards fusion. అంటే మనకి మాస్టర్ గారు ఇచ్చినటువంటి స్పిరిచువల్ ఆస్ట్రాలజీ తప్పకుండా చదువుకోండి. అందులో అక్వేరియస్ లో మాస్టర్ గారు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదా మీరు పూర్వజ్ఞానంలో కుంభరాశి గురించి ఇచ్చినటువంటి విషయాన్ని మీరు చదువుకున్న పర్వాలేదు, అందులో కూడా మనకి ఆ విషయాన్ని మనకి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు నాన్నగారు. సో ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారంటే, అక్వేరియన్ ఏజ్ ఆల్సో స్టిమ్యులేట్స్ ఇన్ మ్యాన్ యూనివర్సాలిటీ అంటుండేది అందివ్వబడ్డం అంటుండేది అక్వేరియన్ ఏజ్ యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. సో ప్రస్తుతం మానవుడు నేను నాది అంటుండేది కాకుండా ప్రపంచంలో నేను ఒకటిగా ఉండుట అంటుండేది వాడికి ఇవ్వబడేటువంటి శిక్షణ, దాన్నే పర్ఫెక్ట్ బీయింగ్. సో ఈ పర్ఫెక్ట్ బీయింగ్ గా మానవుడిని తయారు చేయడం అంటుండేది కుంభరాశి అంటుండేది ప్రధానంగా చెప్పబడుతున్నది. ఇన్ పాలిటిక్స్ అది అన్నారు టువర్డ్స్ ఫ్యూజన్. This can be seen working out in the present trend towards synthesis in business, in religion, and in politics. Synthesis in religion, in business, and in politics. సో వీటన్నిటిలోనే ఒక సింథసిస్ అనేటువంటి జరుగుతుంది. మీరు మనం జాగ్రత్తగా గమనిస్తుంటే ఇంతకు ముందు లేని సెంటెన్సెస్ పొలిటీషియన్స్ నుంచి ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి ఈ సెంటెన్సెస్? వన్ రిలీజియన్, వన్ ప్రాబ్లం, వన్ సొల్యూషన్, వన్ ఫ్యూచర్, ఏంది ఇవన్నీ? ఇంతకుముందు లేవు ఈ పదాలు. సో ఇవన్నీ కూడా మానవ చేత అందరికీ కలిపి ఏర్పడినటువంటి సమస్య ఏంటంటే కోవిడ్. తద్వారా ఏమైంది?
ఆ రకంగా వీళ్ళందరూ కలిసి పనిచేయడం అంటే జరుగుతుంది ఒకే ఒక కారణంకి. ఈ రకంగా వీళ్ళందరినీ ఒకే ఒక తత్వంలోకి తీసుకెళ్ళడం అనేటువంటిది Aquarian age యొక్క లక్షణం. It produces an urge towards union and among other unions towards religious understanding and tolerance. But these influences playing upon the sensitive bodies of the undeveloped and the over psychic lead to a morbid tendency towards unions. అసలు నిజానికి ఏమంటే ఒకే ఒక యూనిటీ అన్నట్టు దానిలోకి తీసుకెళ్ళడం అంటున్నది ఇది యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమం. ఇది లోవర్ మైండ్స్ లో ఈ రేస్ యొక్క ఇంపాక్ట్ చేత ఏమవుతుందంటే వాడు సరిగ్గా ఉన్నటువంటి విషయాన్ని అవగాహన చేసుకోకపోవడం చేత వాడు అనేక రకాలైనటువంటి యూనియన్స్ తయారవుతాయి. దాని ఏమన్నారు యూనియన్స్ అని రాశారు. ఓకే ఓకే అంతే. యూనియన్స్ legitimate and illegitimate, they produce an extreme aptitude to sexual intercourse in many directions and to relations and fusions which are not along the intended or the evolutionary line. Evolutionary line ga undatledu వీడి యొక్క sex relations involutionary ga ఉంటాయి, and which outrage of the very laws of nature itself. Energy is an impersonal thing. సో దానివల్ల ఏమవుతుంది, వీడు సరిగ్గా వాడుకోకపోతే సెక్స్ ని, తద్వారా ఏమవుతుంది అదే ఎనర్జీ వాడిని కాటేస్తుంది. The incoming Saundra expresses the power to organize, the ability to integrate and to bring into synthetic relation the great pairs of opposites. Synthetic relation అంటే భూమండలం మీద ఏర్పడాలి. pairs of opposites గా ఉంటుంది దాంతో కూడా. దాన్నే మనకి స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ఏమంటారంటే ఈ 12 రాసులు 6 pairs గా చెప్తారు. 6 pairs గా చెప్పి అవే వీడిలో ఉన్నటువంటి షట్చక్రములుగా చెప్తారు. సో 12 దాన్నే కోడ్ లాంగ్వేజ్ లో ఏమని రాస్తారని చెప్తారంటే మాస్టర్ గారు, ఒక 6 నదులు అటు నుంచి ఇటు క్రాస్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు 6 + 6 అటు నుంచి ఇటు పడుతున్నారు, మొత్తం 12గా ఉంటాయి. 12గా ఉన్నటువంటి వాటిని వీడు 6 రివర్స్ యొక్క వాటర్ని టేస్ట్ చేస్తే వీడు 12ని టేస్ట్ చేసిన వాడు అవుతాడని చెప్పి రాస్తారు. దాన్ని వీటిలో ఉన్నటువంటి షట్చక్రముల్లో ఈ 12 రాసులు 2గా ఉన్నటువంటి 2 రాసులు ఒకటిగా అయ్యి మొత్తం షట్చక్రములుగా ఏర్పడతాయి. ఆ విషయాలన్నీ మనకి స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాస్టర్ గారు. ఇక్కడ ఆ విషయం ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి పాయింట్ మనకి ఈ 7th యాక్టివిటీ అంటుంది దానిలో పవర్ టు ఆర్గనైజ్, అది ఈ pairs of opposites and thus produce the new forms of spiritual manifestation. ఈ pairs of opposites వలన న్యూ ఫార్మ్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటే ఇంతకు ముందు అన్నటువంటి భావములు వేరు, భూమండలం మీద ఇప్పుడు పుడుతున్నటువంటి మానవుడి యొక్క భావములు కొంచెం భిన్నంగా వెళ్తుంటాయి. But it will also produce the new forms of what from the standpoint of spirit may be regarded as material evil. సో స్పిరిట్ గా దర్శనపడేటువంటి దాన్ని మెటీరియల్ గా దర్శనపడేటువంటి లక్షణం కూడా వాళ్ళు కొందరిలో ఉంటుంటుంది. ఎందుకంటే ఆస్పెక్ట్ ఇస్ 7th ఆస్పెక్ట్, అందు గురించి దాన్ని మెటీరియల్ ఆస్పెక్ట్ గానే వీడు చూడటం అంటే జరుగుతుంది. వీడికి ఉన్నటువంటి వివాహం చేసుకుని తెచ్చుకున్నటువంటి భార్యను వీడు తక్కువగానే వీడు చూడటం అనేటువంటి జరుగుతుంటుంది చాలా మంది. అసలు నిజానికి ఏమంటే వీడి లైఫ్ ని పంచుకోవడానికి వచ్చినటువంటి సగభాగం అనేటువంటిది యొక్క భావం చాలా తక్కువ మందిలో ఉంటుంటుంది. ఎందుకంటే she is entering into our life to take part in us of spiritual manifestation, but it will also produce the new forms of what from the standpoint of spirit may be regarded as material evil. It is the great impulse which will bring into the light of day all that is to be found clothed within matter. ప్రధానంగా లైట్ ఆస్పెక్ట్ అనుకుంటే మ్యాటర్ ఆస్పెక్ట్ గా దిగిరాబడుతుంది. అండ్ విల్ thus eventually lead to the revelation of spirit and of the hidden glory. రెవల్యూషన్ తద్వారా ఏమవుతుంది, మ్యాటర్ ఆస్పెక్ట్ లో దర్శనం పడవలసినటువంటి స్పిరిట్ ఆస్పెక్ట్ చక్కబడి దర్శనం పడుతుంది. అప్పుడు రియల్ గ్లోరీ ఆఫ్ లైఫ్ అనుకుంది విద్యార్థి. లైట్ ఆస్పెక్ట్ గా జీవిస్తున్నటువంటి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారు. మ్యాటర్ ఆస్పెక్ట్ లో ఉంటున్నటువంటి వాడికి ఎప్పుడు కూడా పూర్ణిమ అమావాస్యలుగా ఎడుతుంది వాడి జీవితం. When that which has been revealed of the material form has been purified and sanctified. తద్వారా ఏమవుతుంది, లైట్ ఆస్పెక్ట్ చేత మ్యాటర్ ఆస్పెక్ట్ అంటే ప్యూరిఫైడ్ అవుతుంది. అప్పుడు ఎదుటివాడి దేహమును వీడు చూస్తున్నప్పుడు వీడికి లైట్ వీడికి దర్శనం పడుతుంది, కానీ మ్యాటర్ వీడికి దర్శనం పడదు. ఎందుకంటే వీడిలో ఉంటుంటే లైట్ అని వీడు
రీచ్ అయ్యాడు. ఆ లైటే వీడి దేహంలో అంతా కూడా కాంతిగా అలా కనపడుతుంది. ఎదుటివాడు మనం చూస్తున్నాం అనుకోండి, వాడికి కాంతి కనపడుతుంటుంది అంతే, వేరేది కనపడదు. కాంతిగా ఎదుటివాడు మనకి దర్శనపడాలంటే మనలో ఉన్నటువంటి కాంతిగా ఉన్నటువంటి తత్వాన్ని నన్ను మనం చేరాలి. అది విషయాన్ని చక్కగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. విచ్ హ్యాస్ బీన్ రివీల్డ్ ఆఫ్ ది మెటీరియల్ ఫార్మ్ హ్యాస్ బీన్ ప్యూరిఫైడ్ and sanctified. This it was to which Christ referred when he professed that at the end of the age, the hidden things would be made plain. Christ అంటున్న మాటలకి ఇక్కడ అర్థం చెప్తున్నారండి. The hidden things would be made plain and secrets be shouted from the housetops. సీక్రెట్స్ ఏంటి? సీక్రెట్ జీవుల్లో ఉన్న సీక్రెట్ ఏంటి? లైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఏజ్ అన్న, అంటే అక్వేరియన్ ఏజ్ అంటే పరిపూర్ణంగా ఏర్పడేవాడికి ఓన్లీ అప్పుడు లైటే దర్శనం పడుతుంది, కానీ వేరే దర్శనం పడదు. ఓన్లీ జీవుల్ని లైట్ ఆస్పెక్ట్ గా దర్శనం పడుతుంటారు. అందరూ కూడా లైట్ ఒకే ఒక్క దాంట్లో వీళ్ళందరూ కూడా కాస్మోసిటీ అప్పుడు అంటుండదో, లేదా ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ లైట్ గానో, లేదా నాలో అనగలగలుగు అన్నటువంటిది వీడు చూస్తుంటాడు. ఇక వేరే దర్శనం పడదు. అది దీనిలో అన్నటువంటి విషయం. By means of this process of revelation within the human family as well as elsewhere in nature, we shall have the development of the power of thought. This will come this will come about through the development of the faculty of discrimination, which will offer choices to man and thus develop a truer sense of values. So true sense of value antundi వీళ్ళు చక్కగా దర్శనం పడటం, చక్కగా ఫ్యాకల్టీ ఆఫ్ డిస్క్రిమినేషన్ వీళ్ళు చక్కగా ఏర్పడటం, ఇవన్నీ ఏర్పడటం చేత ఈ విషయాలన్నీ కూడా చక్కగా దర్శనం పడతాయి అంటే విషయం చెప్తున్నాను. దీని గురించి నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.